Welcome to Suman IT TV. Freshers, interns, graduates, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, కెరియర్లో గ్యాప్ వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఏ పోర్టల్లో ఏ కంపెనీస్ ఎలాంటి జాబ్స్ పోస్ట్ చేసినాయో ఈరోజు మనం సర్చ్ చేద్దాం. సో ఫస్ట్ మనం ఇండీడ్లో చూద్దామండి. ఇండీడ్లో ఈరోజు సాఫ్ట్వేర్ డెవలపర్ జాబ్స్ మనం సర్చ్ చేస్తే లాస్ట్ 24 అవర్స్లో ఏంటంటే మనకి ఈరోజు 200+ జాబ్స్ దాకా కనిపించాయి అనమాట. సో దీంట్లో అప్లికేషన్ డెవలపర్ ఎసెంచర్ నుంచి కనిపించింది అండ్ అప్లికేషన్ డెవలపర్ అగైన్ ఎసెంచర్. సో ఎసెంచర్ ఇట్లా మనకి ఒక ఆల్మోస్ట్ ఈరోజు నాకు ఒక 4 దాకా పోస్టులు కనిపించాయండి సాఫ్ట్వేర్ డెవలపర్. అంటే దాని మీనింగ్ ఏంటంటే హైరింగ్ ప్రాసెస్ ఉంది ఎసెంచర్ అని. మనం పాస్ట్ ఒక వీక్ నుంచి కూడా చూస్తూ ఉన్నాము. మోస్ట్లీ చాలా ఎక్కువ పోస్టులు ఎసెంచర్ నుంచి కనిపిస్తూ ఉన్నాయి. సో ఎవరైనా సరే ఇది మీరు సర్చ్ చేస్తున్నట్లయితే స్విచ్ చేయాలి వేరే కంపెనీకి అనుకుంటే మీరు ఎసెంచర్కి అప్లై చేసుకోవచ్చు. అది కూడా చూడండి, ఇక్కడ ప్రాజెక్ట్ రోల్ డిస్క్రిప్షన్ వాళ్ళు ఇచ్చారు. ఏంటంటే డిజైన్ కోడ్ అండ్ టెస్ట్ మల్టిపుల్ కాంపోనెంట్స్ ఆఫ్ అప్లికేషన్ కోడ్ అక్రాస్ 1 or more కైండ్స్ అంటున్నారు. ఇంకోటి ప్రతి కంపెనీ కూడా అడుగుతుంది ఏంటంటే 15 years ఆఫ్ ఫుల్ టైమ్ ఎడ్యుకేషన్, అంటే బ్రేక్ ఎక్కడ రాకుండా అనేసి అంటున్నారు. అదొకటి కూడా మీరు చూసుకోండి. సో జస్ట్ మనం ఏవైతే ఇక్కడ కీవర్డ్స్ ఇచ్చారో మీరు కనుక దాన్ని అప్లై చేసి చూస్తే సర్చ్ చేసినట్లయితే ఆ పర్టికులర్ జాబ్స్ మాత్రం ఇక్కడ వస్తాయి కాబట్టి కేర్ఫుల్గా చూసుకోండి. అండ్ ఇంకోటి వచ్చేసి ఆరకిల్లో కూడా కనిపిస్తుంది. ఇది కూడా సాఫ్ట్వేర్ డెవలపరే. ఇది వచ్చేసి ఏంటంటే ఎబిలిటీ టు రైట్ అండ్ మెయింటైన్ టెస్ట్ అండ్ ఆటోమేషన్ స్క్రిప్ట్స్ అంటుంది. అందులో పైథాన్, జావా కూడా అడగడం జరిగింది వాళ్ళు. సో ఇది కూడా చూడండి, ఇదేంటంటే ఫుల్ టైమ్ అంటున్నారు. అండ్ వన్ మోర్ జాబ్ ఇన్ సేమ్ ఆరకిల్లో కనిపిస్తుంది. ఇది కూడా ఎక్స్పీరియన్స్ విత్ మోడర్న్ డెవలప్మెంట్ టూల్స్ ఉంది. అది వీళ్ళు అడుగుతుంది ఏంటంటే టెస్ట్ టూల్స్ అని అంటున్నారు. అండ్ సాఫ్ట్వేర్ ప్రాక్టీసెస్ ఉండాలి, టెస్టింగ్ క్వాలిటీ ఇట్లాంటివన్నీ వచ్చి ఉండాలని అంటున్నారు. అండ్ దీంతోపాటు ఫెడెక్స్, మనం పాస్ట్ ఒక 1 week నుంచి మాట్లాడుకుంటున్నాము. సాఫ్ట్వేర్ అనగానే ఓన్లీ ఐటీ కంపెనీస్ మాత్రమే కాకుండా అండ్ హెల్త్ సెక్షన్లో కానివ్వండి, కొరియర్ సెక్షన్లో కానివ్వండి, ఇట్లాంటివి కూడా కనిపించాయి. ఇక్కడ చూస్తే మనకి ఫెడెక్స్ మనం పాస్ట్ ఒక 1 week నుంచి చూస్తూ ఉన్నాం కదా. దీంట్లో లీడ్ కొలాబరేషన్ ఎఫర్ట్స్ విత్ డెవలప్మెంట్, ప్రోడక్ట్ అండ్ ఆపరేషన్స్ టీమ్స్ టు ఎన్ష్యూర్ హై అని అంటున్నారు. సో హై క్వాలిటీ త్రూ అవుట్ ద ఎంటైర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్లో ఉంటుంది కాబట్టి ఎవరైనా ఇలాంటి జాబ్స్ కోసం కూడా చూస్తూ ఉన్నట్లయితే అడ్వైజర్, అది కూడా సాఫ్ట్వేర్ క్వాలిటీ ఇంజనీర్ అడ్వైజర్, సో అది మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ వన్ మోర్ డెవలపర్ ఫర్ సాఫ్ట్వేర్ వచ్చేసి విప్రోలో కూడా ఉంది. ఆల్మోస్ట్ చాలా పెద్ద పెద్ద కంపెనీస్వే చూసాము, ఎసెంచర్, విప్రో కూడా ఉంది. విప్రో చూడండి, ఇక్కడ ది పర్పస్ ఆఫ్ దిస్ రోల్ ఈస్ టు డిజైన్, టెస్ట్ అని అంటున్నారు. అండ్ మెయింటైన్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్ ఫర్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఆర్ అప్లికేషన్స్ విచ్ నీడ్స్ టు బి డిప్లాయిటెడ్ టు క్లయింట్ అని అంటున్నారు. సో ఇది కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఆరకిల్ వన్ మోర్ పోస్ట్ టు ది సాఫ్ట్వేర్ డెవలపర్ అగైన్. అండ్ ఇది వచ్చేసి సాఫ్ట్వేర్ ఫర్ టాస్క్ అసోసియేటెడ్ విత్ ద డెవలపింగ్ అండ్ డీబగ్గింగ్ అంటున్నారు. అండ్ మైక్రోసాఫ్ట్లో కూడా ఉంది స్ట్రాంగ్ అవేర్నెస్ ఆఫ్ క్వాలిటీ స్టాండర్డ్స్ అండ్ ఎక్స్పీరియన్స్. సో మీరు ఏదైతే మీకు రెజ్యూమేలో మీరు పెట్టుకున్నారో ఆ కీవర్డ్స్తో మీరు సర్చ్ చేసినా కూడా ఆ ప్రాపర్ జాబ్స్ ఇక్కడ పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఏదొక్కటి మీరు చేయలేకపోయినా కానీ చాలామందికి మనకి కామెంట్స్ సెక్షన్లో పెడుతున్నారు, లేదు ఇవన్నీ ఫేక్ జాబ్స్, జస్ట్ ఊరికే అలా పోస్ట్ చేస్తున్నారని. లేదండి, మన రెజ్యూమ్లో మనం ఎలా పోస్ట్ చేసామో మీరు అక్కడ సర్చ్ చేస్తే అది తప్పకుండా వస్తుందని చెప్పి మనకు వస్తున్న గెస్ట్ లెక్చరర్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. సో కేర్ఫుల్గా మీరు మీ రెజ్యూమ్కి సంబంధించిన కీవర్డ్స్ని యూజ్ చేసుకొని మీరు చెక్ చేసుకోండి. అండ్ సీనియర్ యూఐ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఉంది. ఇంకోటి ఇక్కడ చూడండి, ప్యాకేజ్ కూడా చాలా బాగుంది, ఆల్మోస్ట్ 6 lakh to 16 lakh అంటున్నారు. అండ్ వీళ్ళు అడుగుతుంది ఏంటంటే నాలెడ్జ్ బేస్ వచ్చేసి వీళ్ళకి AWS అండ్ పవర్ BI అండ్ థాట్ స్పాట్ అని కూడా ఉంది. సో మండే టు ఫ్రైడే ఇవన్నీ ఇంకా మీకు తెలిసిన విషయమే. అండ్ జాబ్ టైప్ కూడా ఇది వచ్చేసి ఫుల్ టైమ్ అండ్ పర్మనెంట్ అంటున్నారు. ఇంకోటి ఆప్టమ్లో ఉంది. సో ఇలానే మనకి సాఫ్ట్వేర్ డెవలపర్ జాబ్స్ 100+ జాబ్స్ కనిపిస్తున్నాయి డిఫరెంట్ సెక్టార్స్లో అండ్ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్లో పోస్ట్ చేయడం జరిగింది. మీరు కూడా సర్చ్ చేసి అప్లై చేసుకోండి. దీంతోపాటు మనం ఎప్పుడు కూడా సాఫ్ట్వేర్ డెవలపర్లోనే ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ డెవలపర్ జాబ్స్ కూడా చూస్తున్నట్లే ఇప్పుడు మనం ఫ్రంట్ ఎండ్ డెవలపర్ జాబ్స్ అసలు తెలంగాణలో ఎన్నున్నాయో మనం చూద్దాము. 7 జాబ్సే కనిపించాయి. దీంట్లో ఏంటంటే సీనియర్ UI ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఇందాక కూడా చూసాము, సేమ్ మళ్ళీ ఇక్కడ ఉంది. అండ్ ఫుల్ స్టాక్ డెవలపర్ ఉంది జోష్ సాఫ్ట్వేర్ నుంచి. అండ్ ఇంకోటి వచ్చేసి సీనియర్ UI డెవలపర్ ఇంకొక జాబ్ ఉంది. అండ్ అప్ టు అంటే 13 lakh దాకా వస్తుంది అని అంటున్నారు. ఇది రొటేషనల్ షిఫ్ట్. ఇలాంటివి ఎవరికైనా ఇష్టం ఉంటే ఇది కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు సీనియర్ అసోసియేట్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ కన్జ్యూమర్ బ్యాంకింగ్. సో మనం ఇందాకే మాట్లాడుకున్నాం, బ్యాంకింగ్ సెక్టర్లో, హెల్త్ సెక్టర్లో కూడా సాఫ్ట్వేర్ జాబ్స్ కనిపిస్తూ ఉన్నాయి, ఓన్లీ ఐటీ కంపెనీస్ మాత్రమే కాకుండా. సో ఈ హెల్త్ సెక్టర్లో కానీ బ్యాంకింగ్ సెక్టర్లో కానీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇది మీరు DBS బ్యాంక్లో అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్ కూడా మనం గత వారం రోజుల నుంచి చూస్తున్నాం. దీంతోపాటు UI UX డిజైనర్ ట్రైనర్ కమ్ డెవలపర్ అంటున్నారు. దీనికి కూడా మంచి ప్యాకేజ్ ఉంది. ఇది వచ్చేసి PS
కొలాబరేషన్స్ నుంచి. ఇది వచ్చేసి 5 to 10 lakh దాకా ఉంది. అండ్ ఇది కూడా రైట్ క్లీన్ మెయింటైనబుల్ ఫ్రంట్ ఎండ్ కోడ్ యూజింగ్ HTML అని అంటున్నారు. సో ఏదైతే HTMLలో మీకు రిక్వైర్డ్ స్కిల్ ఉందో దాన్ని యూజ్ చేసుకొని మీరు సర్చ్ చేసుకొని ఈ జాబ్కి మీరు అప్లై చేసుకోవచ్చు. దీంతోపాటు ఫ్రంట్ ఎండ్ అయిపోయింది కదా, ఇప్పుడు మనం బ్యాక్ ఎండ్ డెవలపర్ జాబ్స్ ఏమున్నాయో ఒకసారి మనం చూద్దాము. పాస్ట్ 24 అవర్స్లో మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి 25+ జాబ్స్ దాకా కనిపించాయి అనమాట. అప్లికేషన్ డెవలపర్ వచ్చేసి ఎసెంచర్లో ఉంది. సో ఎసెంచర్ ఏంటంటే సాఫ్ట్వేర్ ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ అన్ని వాళ్ళని హైర్ చేసుకుంటుందని అర్థమవుతుంది. అండ్ వీళ్ళు చూస్తున్న మస్ట్ హ్యావ్ స్కిల్స్లో వాళ్ళు అడిగింది ఏంటంటే అడోబ్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు అనమాట. సో మినిమం 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కావాలని అంటున్నారు. ఇక్కడ కూడా సేమ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చి ఏంటంటే 15 year ఫుల్ టైం కావాలి అని అంటున్నారు. సో ఈ క్వాలిటీస్ అన్నీ మీరు చెక్ చేసుకొని మీకు కూడా ఆ స్కిల్ సెట్ అప్లై అవుతుంది అని అనుకుంటే మీరు అప్లై చేసుకోవచ్చు దీనికి. అండ్ ఆరకల్లో ఇంకొక జాబ్ కూడా ఉంది. ఇది అగైన్ బ్యాక్ ఎండ్. ఇంకొకటి ఎసెంచర్ యూజర్ ఎక్స్పీరియన్స్ ఇంజనీర్ అని ఉంది. ఇక్కడ కూడా వచ్చేసి వీళ్ళకి ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్, డిజైన్ అండ్ డెవలప్మెంట్, మెయింటైన్ రెస్పాన్సివ్ వెబ్ అప్లికేషన్స్ అని అంటున్నారు. సో ఈ జాబ్కి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇంకోటి వచ్చేసి ఆల్గో ట్రేడింగ్ డెవలపర్, పైథాన్ ఆర్ బ్యాక్ ట్రేడర్ ఆర్ వెక్టార్ బీటీ అని అంటున్నారు. ఇది వచ్చేసి విన్ బోల్డ్ నుంచి ఇక్కడ జరిగింది. సో ఈ పేరుని బట్టే మనకు అర్థమైపోయింది ట్రేడింగ్ అనగానే ఇది స్టాక్ మార్కెట్కి సంబంధించింది అని. సో ఎవరైనా సరే అలా ఇంట్రెస్ట్ ఉంది, ఆల్రెడీ మీకు ఆ ఎక్స్పీరియన్స్ ఉంది అని అనుకుంటే యూ కెన్ అప్లై ఫర్ దిస్ జాబ్. సేమ్ ఇక్కడ ఫుల్ స్టాక్ డెవలపర్ ఫెడెక్స్లో కూడా అనిపిస్తుంది. సో మనం గత లాస్ట్ వీక్ నుంచి మనం చూస్తున్నామండి ఓన్లీ ఎసెంచర్, మైక్రోసాఫ్ట్, విప్రో, యాపిల్ ఇలాంటివే కాకుండా మనకి బ్యాంకింగ్ సెక్టర్ నుంచి అండ్ హెల్త్ సెక్టర్ నుంచి కూడా మనకి పోస్టులు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇది కూడా ఈ చేసుకోవచ్చు. అండ్ యాపిల్లో ఇప్పుడే మనం యాపిల్ గురించి అనుకుంటే వన్ మోర్ జాబ్ ఫర్ యాపిల్ ఉంది. ఇక్కడ ఇంటిగ్రేషన్ ఇంజనీరింగ్ మేనేజర్ ఉంది. సో యూ విల్ స్పెండ్ ఎ సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ యువర్ టైమ్ వర్కింగ్ ఆన్ ఇంజనీరింగ్ డిస్ట్రిబ్యూటెడ్ బ్యాక్ ఎండ్, అది కూడా జావాలో అండ్ B2B ప్లాట్ఫామ్స్లో అని అంటున్నారు అనమాట. ఇంకోటి జేడ్ గ్లోబల్ అప్లికేషన్ నుంచి ఉంది, టెక్నికల్ డెవలపర్ గురించి ఉందన్నమాట. సో ఈ జాబ్స్ ఈరోజు మనం ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ అండ్ సాఫ్ట్వేర్ డెవలపర్లో చూసాం. అదేవిధంగా మనం ఈరోజు పైథాన్లో ఎన్ని జాబ్స్ ఉన్నాయో కూడా ఒకసారి చూద్దాము. అంటే ఈరోజు నాకు 17 జాబ్స్ దాకా కనిపించాయి. దాంట్లో ఏంటంటే విన్ బోల్డ్ ఇందాక కూడా మనం చూడడం జరిగింది. అండ్ యాక్యువేట్ అనే కంపెనీ నుంచి ప్రాంప్ట్ ఇంజనీర్. సో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ జాబ్స్ కూడా ఇప్పుడు ఎక్కువ అవుతున్నాయి కదా, సో మీకు తెలిసిన విషయమే అది. అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్, కొలాబరేట్ విత్ క్రాస్ ఫంక్షనల్ టీమ్స్, డేటా సైంటిస్ట్తో, డెవలపర్స్తో, ప్రోడక్ట్ మేనేజర్స్తో కలిసి పనిచేయాలి అని అంటున్నారు. అండ్ అండర్స్టాండ్ యూజర్ నీడ్స్, వాళ్ళ స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్ని మనం సాల్వ్ చేయాలని అంటున్నారు వీళ్ళు. అండ్ ఇంకోటి వచ్చేసి సీనియర్ పాండాస్ డెవలపర్ విత్ ద స్టాక్ మార్కెట్ డాట్, ఇది కూడా ఇంకోటి వన్ మోర్ స్టాక్ మార్కెట్ నుంచి వచ్చింది. స్ట్రాంగ్ బ్యాక్గ్రౌండ్ ఇన్ ఫినాన్షియల్ డేటా అనాలిసిస్ ఎవరైతే ఉందో ఈ స్కిల్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఇది. అండ్ ఇంకోటి సీనియర్ UI ఫ్రంట్ ఎండ్ డెవలపర్ వచ్చేసి మెహసూస్ ఇన్ఫో ప్రైవేట్ లిమిటెడ్. అండ్ ప్యాకేజ్ చూడండి 16 నుంచి ఆల్మోస్ట్ 6 to 16 దాకా ఉంది పర్ ఇయర్ ల్యాక్స్లో. అండ్ నాలెడ్జ్ ఆఫ్ AWS, పవర్ BI అండ్ థాట్ స్పాట్ ఈజ్ అ ప్లస్ అంటున్నారు. సో ఇది కూడా మీరు చూసుకోవచ్చు. ఐ థింక్ ఇది పర్మనెంట్ అండ్ ఫుల్ టైం జాబ్ అనుకుంటా, అక్కడ ఆల్రెడీ అలానే మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి బ్యాంక్ ఆఫ్ అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ GBS నుంచి, సాఫ్ట్వేర్ డెవలపర్ క్యాండిడేట్ విల్ బి రెస్పాన్సిబుల్ ఫర్ ఇంజనీరింగ్ ఫర్ JFrog ఆర్టిఫాక్టరీ అప్లికేషన్, ఎక్స్పీరియన్స్ షుడ్ ఇంక్లూడ్ JFrog అని అంటున్నారు. సో ఆ ఎక్స్పీరియన్స్ కనుక మీకు ఉందంటే ఈ బ్యాంకింగ్ సెక్టర్లో కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. దీంతోపాటు మనం ఇప్పుడు టెస్టింగ్లో చూద్దాము. ఈరోజు 50 దాకా కనిపించాయండి. ఈ 50 జాబ్స్లో ఏంటంటే టెస్ట్ ఇంజనీర్ ఉంది, విప్రో నుంచి ఉంది, సీనియర్ SDET ఇంజనీర్ ప్రావిడెన్స్ గ్లోబల్ సెంటర్ నుంచి ఉంది, అదేవిధంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ GBS నుంచి, అగైన్ బ్యాంక్ ఆఫ్ అమెరికా నుంచి ఉంది. ఇక్కడ చూడండి గుడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది ఫంక్షనల్ టెస్టింగ్ ప్రాసెస్, సినారియోస్ అండ్ వాట్ టు ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ఎ టెస్టింగ్ సీక్వెన్స్. సో ఇవన్నీ ఒకసారి మీరు చూసుకున్న తర్వాత మీ స్కిల్ సెట్కి ఇది కనుక మ్యాచ్ అవుతుంది అని అనుకుంటే మీరు తప్పకుండా బ్యాంక్ ఆఫ్ అమెరికా కూడా అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు ప్రాంప్ట్ ఇంజనీర్ యాక్యువేట్ నుంచి ఉంది. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ జాబ్స్ ఈ మధ్య ఎక్కువ అవుతున్నాయని చెప్పి మనం కూడా మాట్లాడుకుంటున్నాం. అండ్ డాక్యుమెంటేషన్ అండ్ రిపోర్టింగ్, మెయింటైన్ డీటెయిల్డ్ డాక్యుమెంటేషన్ ఆఫ్ ప్రాంప్ట్ టెస్టింగ్ ప్రాసెస్ అని అక్కడ రిక్వైర్డ్ స్కిల్లో ఇవ్వడం జరిగింది. అండ్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్స్ ఫర్ ద ఫ్యూచర్ రిఫరెన్స్ అని అంటున్నారు. సో ఈ జాబ్స్ ఈరోజు మనం ఇండీడ్లో చూడడం జరిగింది. దీంతోపాటు లింక్డ్ఇన్లో ఎన్ని ఉన్నాయి, ఏ కంపెనీస్ పోస్ట్ చేసాయో కూడా మనం ఒకసారి చూద్దాము. ఈరోజు సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్స్ పాస్ట్ 24 అవర్స్లో మనకి 600+ కనిపిస్తున్నాయి. అండ్ ఆల్మోస్ట్ ఇక్కడ విప్రో డెవలపర్ ఉంది, అగైన్ విప్రో ఉంది. సో 3-4 ఒకటే కంపెనీ నుంచి విప్రో నుంచి డెవలపర్ జాబ్స్ ఉన్నాయి. జస్ట్ ఒక ఫ్యూ అవర్స్ బిఫోర్ ఈ వీళ్ళు కూడా ఇక్కడ పోస్ట్ చేయడం జరిగింది. అండ్ దాంతోపాటు
సో ఆల్మోస్ట్ డెవలపర్ 5 జాబ్స్ దాకా విప్రో నుంచి కనిపిస్తున్నాయండి. అండ్ దాంతోపాటు రియాక్ట్ జేఎస్ డెవలపర్ పీపుల్ ప్రైమ్ వరల్డ్ వైడ్ నుంచి కూడా ఉంది. అండ్ జావా డెవలపర్ వచ్చేసి కాండ్యూయెంట్ నుంచి, వాల్యూ ల్యాబ్స్ నుంచి, అమెజాన్ నుంచి ఉంది. సో అమెజాన్లో ఏంటో ఒకసారి మనం ఓపెన్ చేసి చూద్దాము. ఇక్కడ చూస్తే ఆల్రెడీ 19 hours ఎగో ఇక్కడ పోస్ట్ చేస్తే 200 అప్లికెంట్స్ వాళ్ళు అప్లై చేసుకోవడం కూడా జరిగింది. ఇక్కడ వీళ్ళు సీనియారిటీ లెవెల్కి నాట్ అప్లికబుల్ ఇది అని అంటున్నారు వీళ్ళు చూస్తుంది. అండ్ అమెజాన్ డేవ్ సెంటర్ కంపెనీ ఇది. అండ్ బిఎస్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి కంప్యూటర్ సైన్స్ ఆర్ రిలేటెడ్ ఫీల్డ్లో వాళ్ళకి గ్రాడ్యుయేషన్ అయ్యి ఉండాలంటున్నారు. అండ్ ప్రొఫెషియన్సీ ఇన్ మోడర్న్ వెబ్ డెవలప్మెంట్లో ఉండాలని అంటున్నారు. సో ఈ రిక్వైర్డ్ స్కిల్స్ కనుక మీకు మీ రెజ్యూమేలో మ్యాచ్ అవుతూ ఉంటే మీరు ఇది అప్లై చేసుకోవచ్చు. సో ఆల్మోస్ట్ మోర్ దెన్ 600 జాబ్స్ దాకా ఉన్నాయి. ఇవన్నీ చూడొచ్చు. విప్రో అయితే ఆల్మోస్ట్ మోర్ దెన్ 5 కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు డిలాయిట్ కూడా ఉంది ఫ్యూజన్ ప్లస్ సొల్యూషన్స్ నుంచి. అండ్ విప్రో నుంచి అగైన్ విప్రో చాలా పోస్టులు ఉన్నాయండి. మోర్ దెన్ 5+ దాకా ఉన్నాయి. మీరు అప్లై చేసుకోవచ్చు. సో దీంతోపాటు మనం ఇక్కడ ఈరోజు ఫ్రంట్ ఎండ్ జాబ్స్ ఎన్ని ఉన్నాయో ఒకసారి మనం చూద్దాము. పాస్ట్ 24 hours లో 76 దాకా కనిపిస్తున్నాయి. అందులో జావా స్క్రిప్ట్ డెవలపర్ వచ్చేసి వాల్యూ ల్యాబ్స్ నుంచి ఉంది. ఇంకోటి యూఐ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ వచ్చేసి 7 hours ఎగోనే దీన్ని పోస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి ఫ్యూజన్ ప్లస్ సొల్యూషన్స్, ఇది ఒకసారి మనం చూద్దాము. ఇక్కడ ఆల్మోస్ట్ 30 దాకా ఆల్రెడీ అప్లై చేసుకోవడం కూడా జరిగింది. అండ్ వీళ్ళు అడుగుతుంది సీనియర్ ఓన్లీ ఎంట్రీ లెవెలే. సో ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. వీళ్ళు అడుగుతున్నది ఏంటంటే ఇక్కడ మీకు యాంగులర్ ఎక్స్పీరియన్స్ కావాలి అని అంటున్నారు. సో ఆ ఎక్స్పీరియన్స్ కనుక మ్యాచ్ అవుతుందని అనుకుంటే మీరు దీనికి అప్లై చేసుకోండి. అండ్ దీంతోపాటు జీఈ డిజిటల్, ఫెడెక్స్, అగైన్ జీఈ అండ్ నాప్టెక్, డిలాయిట్, యుఎస్టీ, ఇంకోటి వచ్చేసి గ్లోబల్ ఇన్నోవేషన్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ రత్నం సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. అక్కడ నుంచి సీనియర్ రియాక్ట్ జేఎస్ డెవలపర్ కోసం చూస్తున్నారు. ఇది కూడా ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము. చూడండి ఇక్కడ ఆల్మోస్ట్ జస్ట్ ఒక 4-5-6 hours బిఫోర్ ఇది చేసినా కానీ ఒక 25+ దాకా అప్లికెంట్స్ ఆల్రెడీ ఇక్కడ వీళ్ళు అప్లై చేసుకోవడం జరిగింది. ఇది మిడ్ సీనియర్ లెవెల్కి సంబంధించిన ఇది ఇక్కడ వీళ్ళు పోస్ట్ చేయడం జరిగింది. సో ఎవరికైనా కావాలంటే ఇది మీరు అప్లై చేసుకోవచ్చు. దీంతోపాటు ఫ్రంట్ ఎండ్ నుంచి మనం ఇప్పుడు బ్యాక్ ఎండ్ చూద్దాం ఒకసారి. పాస్ట్ 24 hours బ్యాక్ ఎండ్ జాబ్స్ ఏంటంటే దీంట్లో అమెజాన్లో ఉంది చూడండి, వెబ్ డెవలప్మెంట్ ఇంజనీర్ అమెజాన్ అని. ఇది ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. 200 దాకా అప్లికెంట్స్ ఆల్రెడీ అప్లై చేసుకోవడం కూడా జరిగింది. వీళ్ళు ఏంటంటే సీనియారిటీ లెవెల్ వాళ్ళకి నాట్ అప్లికబుల్ అని మరీ మెన్షన్ చేయడం జరిగింది. జస్ట్ ఈ జాబ్ ఫంక్షన్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కన్సల్టింగ్ అండ్ ఇంజనీరింగ్ అన్నారు. దాంతోపాటు వీళ్ళు అడుగుతుంది ఏంటంటే ఎవరు అడిగినా కానీ ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ బోత్ రిటర్న్ అండ్ వర్బల్ అని అంటున్నారు అనమాట. సో మనం కూడా మనకు ముందు జరిగిన ప్రోగ్రామ్స్లో మీరు చూసే ఉంటారు, వచ్చిన గెస్ట్లందరూ ఇదే చెప్పడం జరిగింది. కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే చాలా ఉండాలి అని చెప్పి. దాని మీద ఎవరికైనా లేదు అనుకుంటే మీరు తప్పకుండా దాని మీద వర్కౌట్ చేయండి. సో ఇన్ని జాబ్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ మోర్ దెన్ మనకి 50 దాకా కనిపిస్తున్నాయి. డిలాయిట్, ఫిడెక్స్ అండ్ ఆరకిల్, ఆస్పెక్ట్ సొల్యూషన్, ఆరకిల్ ఇలా అన్నీ ఉన్నాయి. కాబట్టి మీరు కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఈరోజు దీంతో పాటు మనం ప్రాంప్ట్ ఇంజనీరింగ్ జాబ్స్ ఎన్ని ఉన్నాయో ఒకసారి మనం చూద్దాము. ఎందుకంటే కామెంట్ సెక్షన్లో చాలామంది అడుగుతూ ఉన్నారు ఈ జాబ్ సర్చ్ చేయండి అని. సో మీరు అన్న విధంగానే ఈరోజు నేను ఇది చేస్తూ ఉన్నా. సో ఈరోజు చూడండి లింక్డ్ఇన్లో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ జాబ్స్ కోసం చూస్తే మనకి 14 దాకా ఉన్నాయి. సో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అడ్వైజర్ ఎవర్నాథ్ హెల్త్ సర్వీసెస్ నుంచి ఉంది. మనం ఇది జస్ట్ 1 day ఎగోనే దీన్ని ఇక్కడ పోస్ట్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఇదే కంపెనీ నుంచి ఇక్కడ 3-4 దాకా జాబ్స్ కనిపిస్తూ ఉన్నాయి. అండ్ సేమ్ ఆల్మోస్ట్ 3-4 అంటే మోర్ దెన్ 3-4 జాబ్స్ ఉన్నాయి. అగైన్ 1 more వచ్చేసి డిలాయిట్లో ఉంది, డేటా ఇంజనీర్ కన్సల్టెంట్, నేషనల్ కన్సల్టింగ్ అండ్ కమర్షియల్ గ్రోత్ గురించి ఉంది. అండ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అడ్వైజర్ ఇంకో జాబ్ ఉంది. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ డేటా సొల్యూషన్స్ ప్రిన్సిపల్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అడ్వైజర్. సో ఆల్మోస్ట్ ఇక్కడ అనలిస్ట్కి సంబంధించిన, లీడ్ అనలిస్ట్కి సంబంధించిన జాబ్స్ అయితే ఒకటే కంపెనీ నుంచి మనకి మోర్ దెన్ 5+ దాకా కనిపిస్తూ ఉన్నాయండి. ఒకసారి మీరు చెక్ చేసుకోండి. అండ్ లీడ్ ఆల్గోరిథం ఇంజనీరింగ్, జావా ఫుల్ స్టాక్ అండ్ జెన్ ఏఐ కూడా అని అడుగుతున్నారు. ఇది కూడా చూడండి. అండ్ ఇక్కడ ఇది నేను ఓపెన్ చేస్తే ఆల్మోస్ట్ ఇక్కడ 25 అప్లికెంట్స్ దాకా ఇక్కడ అప్లై చేసుకోవడం జరిగింది. సీనియారిటీ లెవెల్కి ఇది అప్లికబుల్ కాదు అని చెప్పి కూడా అంటున్నారు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ వీళ్ళు చూస్తుంది ఏంటంటే 9+ years ఆఫ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అండ్ కీ డెవలప్మెంట్ టెక్నాలజీస్లో అడుగుతున్నారు, ఇంక్లూడింగ్ జావా, J2E, స్ప్రింగ్ బూట్, రియాక్ట్, HTML, జావా స్క్రిప్ట్ అని అడుగుతున్నారు. సో మీ CV కనుక ఇది మ్యాచ్ అవుతుంది అనుకుంటే మీరు ఇది అప్లై చేసుకోవచ్చు. సో దీంతో పాటు మనం టెస్టింగ్ జాబ్స్ ఎన్ని ఉన్నాయో కూడా ఒకసారి మనం చూద్దాము. పాస్ట్ 24 అవర్స్లో ఆల్మోస్ట్ 634 దాకా కనిపిస్తున్నాయి. అదేంటంటే డిలాయిట్లో ఉంది, ఎనలిస్ట్ అండ్ ఆరకిల్లో ఉంది, విప్రోలో ఉంది. అండ్
మెడ్ ఇండియా అని క్వాలిటీ అష్యూరెన్స్ ఇంజనీరింగ్ ఉంది. అండ్ విప్రోలో మళ్ళీ ఉంది ఏడీపీ ఫ్యూజన్ ప్లస్ సొల్యూషన్స్, ప్రైమ్ వరల్డ్, పీపుల్ ప్రైమ్ వరల్డ్ నుంచి, బ్లూ యోడర్ నుంచి. అండ్ ఆల్మోస్ట్ ఇక్కడ మనం చూసిన జాబ్స్ అన్నీ కూడా ఇక్కడ 634 జాబ్స్ దాకా టెస్టింగ్లో కనిపిస్తున్నాయి. ఎప్పుడు కూడా మనకి ఇండీడ్ కంటే లింక్డ్ఇన్లో ఎక్కువ జాబ్స్ పోస్ట్ చేస్తూ ఉంటాయి. అండ్ కామెంట్ సెక్షన్లో అందరూ పెడుతున్నారు ఇవి ఫేక్ జాబ్స్, మాకు రావట్లేదు అది ఇదని. బట్ ట్రై చేయండి. లేదు, మనకు వచ్చిన గెస్ట్లు కూడా చెప్తూ ఉన్నారు మనకున్న సీవీలో ఏదైతే మీకు ఆ మ్యాచింగ్ వర్డ్స్ ఉంటాయో అవి మీరు సర్చ్ చేసి మీరు అప్లై చేసుకున్నట్లయితే కంపల్సరీ వస్తుందని అంటున్నారు. అండ్ మీకు ఇంకా ఏ జాబ్స్ కోసం మీరు సర్చ్ చేస్తున్నారో మీరు కామెంట్ సెక్షన్లో పెడితే తప్పకుండా మనం సర్చ్ చేద్దాము. అండ్ మీరు కనుక అప్లై చేసుకొని మీకు జాబ్ వచ్చినట్లయితే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.